అయ్యో పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సుఖీ బావా సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. రిచెస్ట్ గాయ్. చలో ఇట్లా బట్టలు తీసుకోవాలి గైస్. పోయినసారి షాపింగ్ చేయలేదు మరి నువ్వు. అందుకే రాకని చెప్తా నేను ఈడికి. అవసరం మమ్మీ ఒక మనీకేనా నీకేం తమాషాలు నీకేమైనా అనిపిస్తుంది మమ్మీ. సత్తో మెల్ల నీరాగమైతా. అయితే అందరు ఒకటేసారి పోయినరు. వెళ్తా వెళ్ళు. ఏడోకమ్మా, నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. మరి నేను ఎట్లా ఏడ్చుకుంటూ పోవాలా? పో. నమస్తే అందరు. వచ్చినా పోతున్నా. చెప్పాలా వద్దా? బేటే చాలా ఓవర్ చేస్తున్నాను. చూసి మాట్లాడు రీతు కాడ. నేను కూడా దీని మీద కూర్చుంటి. సో హాయ్ హలో నమస్తే అందరు ఎట్లుర్రు మంచిగా. సో వచ్చేసిన చెయ్యాలా వద్దా వీడియో? నేను ఇప్పుడు వీడియో చేస్తే నీళ్ళు తాగుతాను. రూల్ ఏమన్నా వీడియో చేస్తున్నావా? నన్ను గెలుకొద్దు నన్ను. బేటే చాలా ఇది చేస్తున్నావు బేట. నువ్వు మంచి సత్తో మెల్ల నీరాగమైతా. ఓ బేటే ఎవరిడా? రీతు. అయితే హాస్టల్ అని చెప్పింది ఇట్లా దారైంది. బేటే బోరాని అనుకుంటా. మా అమ్మ హాస్టల్ అంటూ పోయింది. రివర్స్ వచ్చేది తీరు ఇట్లా అయిపోయింది మొత్తం. గాయ్స్ ఎట్లుర్రు గాయ్స్? మీ రీతునైతే వచ్చేసిన ఇలా సకరా. అయ్యో ఫిట్ చెక్. చలో సో హాయ్ హలో నమస్తే అందరు ఎట్లుర్రు మంచిగా. సో వచ్చేసిన మీ రీతునైతే వచ్చేసిన గైస్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇగో మరి నా ఛానల్ కి 2 కాళ్ళు పట్టుకుంటా నేను. చలో నా ఛానల్ అందరూ అడుగుతారు రీతుతో ఒక వీడియో చేసి పెట్టమని చెప్పి. ఎందుకు గాయస్? మరి నా ఛానల్ గాయస్, నా ఛానల్లో ఇట్లా అయిపోయింది గాయస్. మంచిగా స్క్రీన్ జరగరాదు. ముచ్చటే నల్లగా అయిపోయినా గాయస్. చూసిరా మీరు వాటర్ పడట్లేవు పాపం. అందరు అడుగుతాంటారు కదా. సో మమ్మీ ఇంట్రో చెప్పు మమ్మీ ఫస్ట్. చెప్పినా ఇద్దరం. సో హాయ్ నమస్తే అందరు ఎట్లుర్రు మంచిగా. సో వచ్చేసిన మీ రీతనైతే వచ్చేసిన గాయస్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మమ్మీ ఫ్రెండ్స్ అనమంటారు వాళ్ళు. ఏమైంది కానొద్దట. సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హాయ్ హలో నమస్తే. మళ్ళీ ఇద్దరం ఫస్ట్ కానీ చెప్తాం. ఓకే 3 2 1 గో. హాయ్ హలో నమస్తే అందరు ఎట్లుర్రు మంచిగా. సో హలో ఎక్కడ పోయింది మరి? సో హాయ్ హలో నమస్తే అందరు ఎట్లుర్రు మంచిగా. సో వచ్చేసిన మీ రీతునైతే వచ్చేసిన గైస్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మల్లిక రాఘవేందర్. సో ఈ మల్లిక రీతు చాలా రోజులకు కనిపిస్తారు కదా. నా ఛానల్లో చాలా మంది రీతుతోటి వీడియో చేసి పెట్టమని చెప్పింది కదా. సో నాకు ఇన్ని రోజుల నుంచి ఆమె ఇంట్లో ఉన్నా కూడా కుదరలేదు. మీ రీతు అన్నా కూడా నన్ను గుర్తుపడేటట్లేరు. మొత్తం బక్కగా నల్లగా ఎట్లా అయిపోయినా చూడు. నిజంగా ఆమెకి హాస్టల్లో ఫుడ్ పడక పాపం. ఫుడ్ కాదు వాటర్. ఫుడ్ అయితే ఆబ్వియస్గా అసలు ఆమెకి ఎప్పుడు పడదు. నేను వచ్చి కరెక్ట్ 5 days అవుతుంది కదా. 5 days వచ్చి సపరేట్గా కూర్చొని ఉంటున్నా నేను. ఇంకా ఫేస్ ఇంకా బ్లాక్ ఉంటుంది తెలుసా అసలు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం అట్లా నా రీల్ లో చూడండి. ఒక నా రీల్ ఏదో డాన్స్ చేసిన చూడండి. చిక్కిరి దాంట్లో అయితే మొత్తం అసలు డార్క్ అయిపోయింది ఫేస్ మొత్తము. 5 days అవుతుంది. యాక్చువల్గా
వచ్చిన నెక్స్ట్ డేనే వీడియో చేసి పెడదాం అనుకున్నా కానీ అసలు కుదరట్లేదు. నెక్స్ట్ డే ఏంటి నెక్స్ట్ డే అన్నట్టు ఇక ఏదో ఏమంటారు ఆంజనేయ స్వామి ముందు కుప్పిగంతలు వేసినట్టుంది కోతొచ్చి. కానీ సరే అయితే ఈమె వచ్చిన నెక్స్ట్ డేనే వీడియో చేద్దామని అనుకున్నాం కానీ ఇంకా కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో చేయలేకపోయినాము. కుదరట్లేదు అసలు టైం ఎందుకు ఆమెకి నాకు కరెక్ట్గా కుదరట్లేదు. మళ్ళీ ఆమెకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒకటి చదువుకుంటుంది, ఇంకా రాసుకోవడము చదువుకోవడము ఇంకా ఇదే ఉంది ఆమెది. సో ఇంకా వెళ్ళిపోతుంది ఈరోజు. ఇంకా అందుకని చెప్పేసి మీరు రీతుతో ఒక వీడియో చేయండి అని చెప్పి యాక్చువల్లీ ఒక ప్రాంక్ వీడియో చేద్దామని ప్లాన్ చేసుకుందంట. కానీ ఇంకా నాకు అసలు మాకు టైం ఉంటలే. ఫస్ట్ మమ్మీ పనులలో మమ్మీ ఉంది, నేను వచ్చి నా పనులలో నేనున్నా. ఫస్ట్ నాకు అసలు రెస్ట్ లేక అంత హెడ్ఏక్, ఫుడ్ పడక నాకు బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్, చాలా హెడ్ఏక్ వచ్చి నేను వండుకున్న. ఎప్పుడు అసలు నేను బయటికి కూడా పోలేదు తెలుసా. నేను వచ్చినా నెక్స్ట్ డే బయటికి పోయినాక అంతే. జిమ్కి వస్తుండే కానీ ఈసారి జిమ్కి కూడా రాలే అసలు. నాకు ఆ ఫుడ్ పడక ఫుల్ కడుపు నొప్పికి ఇక నాకు అది కొంచెం హీల్ కావాలి దాని నుండి అనేసి వచ్చి ఇక వండుకున్నా నేను. ఇక 4 days అట్లనే ఇక ప్రాంక్ చేద్దాం, వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా కానీ అసలు అయితే రోజు అనుకుంటాను తెలుసా, ఏదో ఒక వీడియో చేద్దాం. మా మమ్మీ అడుగుతాను, మమ్మీ అందరూ నీతో ఒక వీడియో చేయమని చెప్పి అనుకుంటాను. రోజు ప్లాన్ చేస్తాము, రోజు వీడియో చేసే టైంకి ఇద్దరం మర్చిపోతాము. అంటే అంత బిజీగా ఉంటాను. మమ్మీ బిజీలో ఇక నా బిజీలో నేను ఉంటున్నా గైస్. ఇక అంతే. ఇక సో అదే అనమాట. ఈ రోజు ఫైనల్ కి ఇక వెళ్ళిపోతున్నా కదా, ఇక మా మమ్మీ వస్తుంది, ఇద్దరం పోతున్నాం. సో అది ముచ్చట. ఇక వెళ్ళే ముందు కూడా ఒకతే వెళ్తా అంటుంది. ఇక నేను వద్దు, నేను మమ్మీ భయపడుతుంది ఇక నేను ఒకదాన్ని పోతే. ఎందుకంటే ఇగో పాపం లగేజ్ మా ఫ్రెండ్స్ తో వస్తా గైస్, లేకుంటే ఇక 2 బ్యాగులు ఉన్నాయి ఎందుకు అని చెప్పేసి ఇంకా నేనే పంపించొద్దామా అని చెప్పేసి ఇంకా వెళ్తాను అనమాట. గోయింగ్ ఇంకా వెళ్ళే ముందు అయినా కనీసం ఒక వీడియో తీసుకుని రీతితో వీడియో చేసి చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా వీడియో తీసుకుంటాను అనమాట. ఇంకా అక్కడక్కడ జర్నీలో కూడా కొంచెం కాలేజీలో కూడా వీడియో తీస్తాను నేను. సో ఇంకా అదనమాట సంగతి. అడుగుతున్నారు కదా చాలా మంది. ఇంకా రీతి కాలేజ్కి వెళ్ళింది వీడియోస్ అక్కడ నేను ట్రై చేస్తుంది కదా, కొన్ని చేసినా కానీ ఇంకా చేయనీకే నేను ట్రై చేస్తా. కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయంట. ఇక అయిపోయినాక ఇక చిప్పాడు ఇక వీడియోస్లలో మిమ్మల్ని వాళ్ళకి ఎంత దూరం అయినా ఎడికిపోయినా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి అయితే మిమ్మల్ని వదిలా ఫస్ట్ నేను మిమ్మల్ని కూడా ఇరిటేట్ చేయాలి కదా. సో అట్లుంటుంది మనతో అదనమాట. సో ఇంకా నేను అక్కడక్కడ వీడియో తీస్తూ ఉంటాను నేను. మేము ఎట్లా వెళ్తున్నాము ఏంటి మా జర్నీ అని చెప్పేసి, జర్నీ ఏంటి అనేది జిప్ ఓపెన్ చేసింది, బ్యాగ్ జిప్పే. సో ఇంకా నేను అక్కడక్కడ క్యాప్చర్ చేస్తూ ఉంటా కొన్ని సీన్స్, ఇక జర్నీ చేసేది అవి. చలో ఇంకా ఈసారి కూడా మంచి. అసలు మీకు ఇంకో విషయం తెలుసా, ఈమె వచ్చుడు ఒక బ్యాగ్ తోటి వచ్చింది. ఇగో ఈ బ్యాగ్ బట్టలు తీసుకోవాలి, షాపింగ్ చేయలేదు మరి నువ్వు. బట్టలు పాత బట్టలు కాదు తీసుకెళ్ళేది, మొత్తం కొత్త బట్టలు ఉన్నాయి కింద. ఇట్లాంటి షూ ఇప్పటికి 3 జతలు ఉన్నాయి. ఇగో ఇది ఇప్పుడు ఇది 4వ జత. ఏవి ట్యాగులు ఏవి? ట్యాగులు బీకినవా? ఆ ట్యాగులు బీకేసింది మొత్తము. ఇప్పుడు 4 జతలు అనమాట. ఎప్పుడు వచ్చినా షాపింగ్, ఆమె అసలు వచ్చేదే షాపింగ్ కోసం. షాపింగ్కి వస్తుంది మెల్లగా షాపింగ్ చేసింది. మమ్మీ బట్టలు, మమ్మీ షాపింగ్ చేసుకున్నాం మమ్మీ అన్నది. కబోర్డ్ సగము బట్టలు అట్లనే ఉండిపోయినాయి, సగం బట్టలు కబోర్డ్ సగం బట్టలు తీసుకుపోయింది. చేసినావు ఈసారి ఎంత చేసినావు నువ్వే చెప్పు. నీ నోటితో తక్కువ చేసిన. తక్కువ అంటే 11,000 తక్కువ అవుతాయా? 11,000 తక్కువ. నాకైతే 11,000 తక్కువ. నేను ప్రతిసారి 20-30 వేలు అయితే చేస్తాను. రిచెస్ట్ గాయ్. అమ్మ ఈ పొట్టేది నాకనే హైట్ అవుతుంది. ఒకసారి నిలబడి పక్కన నిలబడకపోతే ఇక్కడ ఉన్నామని నేను. నువ్వు హైట్ తక్కువ అవుతాను, నీకు తిండి పడక హాస్టల్లో. లేదు తేడా కొడుతుంది. మమ్మీ నువ్వు హైటే ఉన్నావు మమ్మీ. నేను హైటే ఉంటా, నా అంతనే ఉంది పొట్టిది. నేను హైట్ తక్కువ ఉంటానా నేనేమన్నా? మరి నువ్వు కొంచెం నాకంటే బక్కగా ఉండడం వల్ల అట్లా హైట్ తక్కువ కనిపిస్తావు. కానీ ఇంకేంటి విశేషాలు అందరు మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రీతితో ఒక వీడియో చేయమన్నారు కాబట్టి నేను వీడియో చేస్తున్నా. సో అందరు మంచిగా ఉండుర్రి. సుఖీ భవ. సో అదనమాట. ఇంకా సరే మరి ఇక సరే ఇంకా ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. వీడియో యాక్చువల్లీ ఏంటంటే వీడియో ఏం కాన్సెప్ట్ లేదు కదా. సో నార్మల్గా మాట్లాడాలంటే ఏం లేదు. మనం ఏదైనా వచ్చినప్పుడు ఒక ఇంటెన్షన్ తోటి వచ్చి ఆ వీడియో దాని మీద చేసేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే నేను రీతు కోసము గోల్డ్ ఆర్డర్ చేసిన. యాక్చువల్గా రీతు ఉన్నప్పుడే వచ్చేస్తాను అనుకున్నా గోల్డ్, కానీ రాలేదు. నేను నా హారం వీడియో పెట్టమని చెప్తున్నారు కదా మీరు. నా హారం వీడియో కూడా నేను 2-3 డేస్లో పెడతా.
ఇవాళ అయితే వీడియో చేసేస్తాను. నేను వీడియో చేసేసి 2-3 డేస్లో అది అప్లోడ్ చేస్తా. ఆ హారం వీడియో తర్వాత నేను రీతుకి ఏం గోల్డ్ తీసుకున్నాను అనేది ఆ వీడియో తర్వాత పెడతా నేను. చూడండి అండ్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి మీరు. సో ఇంకా వెళ్దామా మరి గాయస్? పోతున్నా గాయస్, బాయ్ గాయస్. అందరు జాగ్రత్త ఉండోరి, మంచిగా తినోర్రి. ఇప్పటిదాకా బాగానే ఉంది కదా రీతు. కిందికి వెళ్ళిన తర్వాత చూడండి, సెల్లార్లో బండి తీస్తున్నప్పుడు ఇంకా ఆమె పూర్తిగా చంద్రముఖి లాగా మారిపోతుంది. ఆమె విశ్వరూపం చూపి యూనిఫామ్స్ ఇస్తురంట మమ్మీ. రేపు మళ్ళీ నాకు సైజులు దొరకవు. నీకేం తెలుస్తుంది మమ్మీ? అలా టైం వేస్ట్ అయిపోయింది. పొద్దుగా నుండి అరుస్తున్నా మమ్మీ. నువ్వు అందుకే రాకని చెప్తా నేను ఈడికి. ఇన్ని పనులు ఉన్నాయి ఇప్పుడు నాకు. ఏ పనులు చేసుకోవాలి నేను? సోది 140 అయితేనే ఉంది. నువ్వు ఏ మాత్రం తీసుకోవద్దా? నేను కూడా చూస్తా కదా మమ్మీ. లగేజ్ ఉంది కదా, ఆమె ఒక్కదాన్ని పంపించలేక నేను కూడా వెళ్తున్నాను అనమాట. యాక్చువల్గా అయితే మేము కార్లోనే వెళ్తాం ఎప్పుడు. ఆమె కారు పడట్లేదు ఈ మధ్య. అందులో కొంచెం స్టమక్ పెయిన్ ఉంటుంది అనమాట. ఇంకా అందుకే బండి మీద అయితే ఆమె చాలా ఎంజాయ్ చేస్తుంది అనమాట నాతో పాటు. సో అందుకని చెప్పేసి ఆమెని హాస్టల్ దగ్గర దింపేసి, రీతుకి బండి మీద వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అందులో నాతో వెళ్ళడం అంటే చాలా ఇష్టం, చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి రీతుని హ్యాపీగా ఉంచడానికి ఇంకా నేను కూడా బండి మీద వెళ్ళింది అనమాట. ఎందుకంటే యాక్చువల్ గా శంషాబాద్ నుంచి కోంపల్లి అంటే చాలా దూరం, ఇంకా బ్యాక్ పెయిన్ కూడా వచ్చేస్తుంది. అందుకే నేను బండి మీద తీసుకెళ్ళను, మాక్సిమం కార్లోనే తీసుకెళ్తా. కానీ ఇంకా ఆమె ప్రాబ్లం ఇంకా అట్లా ఉందని చెప్పేసి ఇంకా సరే నేను బాధపడ్డా పర్లేదు కానీ రీతు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఇంకా నేనైతే బండి మీద తీసుకెళ్ళిన అనమాట. ఇంకా నాతో అయితే రీతు మాట్లాడుతూనే ఉంటది కదా, ఇంకా అట్లా కూడా ఆమెకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు కదా, అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా వెళ్ళింది అనమాట. వచ్చి 5 days అవుతుంది కానీ అసలు వచ్చిన ఫీలింగ్ లేదు మా ఇద్దరికి. ఎందుకంటే ఆమెకు కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఆ టెన్షన్ లో ఉంది, ఏదో రాసుకుంటుంది. ఇంకా వీడియోస్ చేద్దామంటే కుదరలేదు. ఇంకా ఇద్దరం బిజీగా ఉండేసరికి అసలు 5 days ఎట్లా గడిచిపోయినాయో కూడా తెలియలేదు మాకు. కానీ రీతు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది నాకు. వచ్చేటప్పుడు ఎంత సంతోషం ఉంటుందో వెళ్ళేటప్పుడు అంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉండేది కదా. ఇక్కడ లస్సీ షాప్ చూస్తున్నారు కదా, ఇది నా ఫేవరెట్ లస్సీ షాప్ అనమాట. నేను ఎప్పుడు బోయినపల్లి వెళ్ళినా లస్సీ తాగకుండా అంత ఇష్టం నాకు లస్సీ అంటే. రీతు అయితే ఎప్పుడు ఆ చాక్లెట్ క్రషర్ లేదంటే ఏదేదో తీసుకుంటూ ఉంటుంది. ఆ చాక్లెట్కి బ్రౌనీకి సంబంధించినవి తీసుకుంటూ ఉంటుంది అనమాట. నాకైతే ఒక ప్లెయిన్ లస్సీ అంటే చాలా ఇష్టం. ఒక్కొక్కసారి అయితే ఆకలి మీద ఉంటే 2 లస్సీలు కూడా తాగుతాను నేను, అంత ఇష్టం నాకు. ఆ రీతు చూడండి, అందులో ఉన్న చాక్లెట్ బిస్కెట్ ఏవో ఉన్నాయి, అవి తినేసి డస్ట్బిన్ లో పడేస్తాను. వద్దు మమ్మీ. ఇది టేస్ట్ పోతుంది మమ్మీ. మా మమ్మీ చాలా రోజుల తర్వాత నడుపుతుంది కదా ఇది బండి. ఆమె ఎప్పుడు చూడండి, ఆమె ఎప్పుడు నడిపినా కూడా అన్నిగా ఇట్లా సేఫ్టీ రూల్స్ పాటిస్తుంది మా మమ్మీ. నేను ఇట్లా లాంగ్ ఎటైనా వెళ్ళినప్పుడు ఇట్లా స్కార్ఫ్ కట్టుకొని హెల్మెట్ పెట్టుకోవడం నాకు అలవాటు అనమాట ఫస్ట్ నుంచి. సో నేను ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నాకు ఈ అలవాటు ఉండేది. నేను ఎంత దూరమైనా జర్నీ చేస్తాను. ఇంతకు ముందు నేను హోమ్ ట్రైనింగ్స్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క హోమ్ ట్రైనింగ్ కి నాకు 1 గంట నుంచి 1.5 గంట పట్టేది. ఫ్రీలాన్సింగ్ ట్రైనింగ్ అంటే ఎంత దూరమైనా సరే వెళ్ళి ఇవ్వాల్సి వచ్చేది. సో ఇంటికి వెళ్ళి ఇవ్వాలి కదా. నాకు ఒక్కొక్క హోమ్ ట్రైనింగ్ నుంచి ఇంకొక హోమ్ ట్రైనింగ్ వెళ్ళడానికి దాదాపుగా 1 గంట నుంచి 1.5 గంట జర్నీ ఉండేది. అందులో ఇంకా ట్రాఫిక్ ఉంటుంది కదా, ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడము, అసలు ఆ బ్రేకులు వేయడము, బండి మీద జర్నీ చేయడము, అది కూడా లాంగ్ జర్నీ అంటే అసలు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. అది కూడా స్కూటీ మీద. ఈ రోజు మళ్ళీ నాకు ఆ రోజులు గుర్తొచ్చినాయి. నేను ఎందుకంటే చాలా రోజులు అవుతుంది ఇట్లా స్కూటీ మీద స్కార్ఫ్ కట్టుకొని హెల్మెట్ పెట్టుకొని ఇంత దూరం వెళ్ళి రావడము. ఇంకా నేను స్పీడ్ కూడా కొంచెం మంచి స్పీడ్లోనే వెళ్తాను. అంటే ఏదో ర్యాష్గా డ్రైవ్ చేయడం కాదు, నేను సిచ్యువేషన్ని బట్టి నా స్పీడ్ పెరుగుతూ ఉంటుంది, స్పీడ్ తగ్గుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే నాకు బైక్ నడపడం ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి కూడా అలవాటు. నేను ఫస్ట్ పెద్ద బండ్లే. ఫైనల్గా అయితే రీతు వాళ్ళ కాలేజ్
కాలేజ్కి అయితే వచ్చేసాము. అసలు వీళ్ళ కాలేజ్ ఎన్వైరన్మెంట్ ఎంత బాగుంటుంది అంటే అసలు నేను చదువుకున్నప్పుడు ఇలాంటి కాలేజీలో నన్ను చదివిస్తే బాగుండేది అని అనిపిస్తుంది. నేను చదివిన కాలేజ్ కూడా పెద్ద కాలేజే, కానీ ఇంత పెద్ద కాలేజ్ కాదు. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలి. అసలు ఈ కాలేజీలో చదివితే ఎంజాయ్మెంట్ ఉంటుంది, చదువుకి చదువు ఉంటుంది. నిజంగా చాలా ఇంకా 3 years చదవాలి ఇందులో. నేను ఎన్నిసార్లు వస్తానో నాకైతే తెలియదు, కానీ కాలేజ్ మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం దగ్గర ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. శంషాబాద్ నుంచి కోంపల్లి అంటే చాలా లాంగ్ అయిపోతుంది. కీస్ పెట్టినావా? ఇప్పుడు గుర్తొస్తుంది నీకు, ఇంటి దగ్గర మాత్రం ఏం గుర్తురాదు. కీస్ పెట్టినవా, పేస్ట్ పెట్టినవా, మమ్మీ సోప్ పెట్టినవా అనుకుంటా. సర్దేటప్పుడు మాత్రం షుగర్ వచ్చిన లెక్కనే. నిజంగా రీతుకి కాలేజ్కి వచ్చే వరకు తెలియదు ఆమె ఏం సామాన్లు తెచ్చుకుంది, ఏం బట్టలు తెచ్చుకుందని. ఎందుకంటే ఎవ్రీథింగ్ నేనే చదువుతాను. కాలేజ్కి వెళ్ళిన నెక్స్ట్ డే నుంచి అడుగుతూ ఉంటది ఇక నన్ను, అది మర్చిపోయినా ఇది మర్చిపోయినా అని. అవసరం మమ్మీ, ఒక మనీకేనా నీకేం తమాషాలు నీకేమైనా అనిపిస్తుంది? అయ్యో మమ్మీ పోదాంపా. ఇది రీతు వాళ్ళ హాస్టల్ గేట్ అనమాట. ఇది గర్ల్స్ హాస్టల్. గేట్ పాస్ ఇచ్చినవా? వచ్చే నీ ఫ్రెండ్స్ వచ్చే. హర్షిత వెనక దాక్కుంటుంది. రీత ఏం చేసావమ్మా? గేట్ పాసా? హర్షిత దాక్కో, హర్షిత దాక్కో. ఎప్పుడు వచ్చిండ్రమ్మా మీరు? నువ్వు సాటర్డే వస్తానన్నా? మమ్మీ సాటర్డే పంపిస్తా అన్నది. ఎందుకు? అన్నయ్య వస్తున్నాడు చెప్తే రండి అని చెప్పి. అందరు ఒకటేసారి పోయిండ్రు. ఏ మాత్రం లేట్గా పోతుంది కాలేజ్కి. ఫ్రెండ్ అసలు మీకు వందనాలు అసలు మీకు. అండ్ ఇక్కడ వార్డెన్స్ కూడా మనకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు మన కాలేజ్లో. తెలిసిన వాళ్ళు చాలా మంది గుర్తుపడతారు, చాలా మంది చాలా బాగా మాట్లాడతారు. స్టూడెంట్స్ కానీ వార్డెన్స్ కానీ. వీళ్ళ రూమ్ లో మొత్తం 4 ఉంటారు. ఇంకో అమ్మాయి రాలేదు. ఇంకా అమ్మాయికి ఫోన్ చేసింది అనమాట రీతు. ఈ 4 రూమ్మేట్స్ కూడా క్లాస్మేట్స్ అనమాట. రూమ్మేట్స్ క్లాస్మేట్స్ అనమాట. వీళ్ళు లాస్ట్ ఇయర్ మాత్రం రీతు 3rd year వాళ్ళతో కలిసి ఉండేది, కానీ ఈ ఇయర్ మాత్రము వీళ్ళ క్లాస్మేట్స్ తోటే కలిసి ఉంది. ఎందుకంటే వీళ్ళకి క్లాస్ లో ఏం జరిగినా కూడా వీళ్ళ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కంబైన్డ్ స్టడీస్ అట్లా చేసుకోవచ్చు కాబట్టి వీళ్ళు సేమ్ క్లాస్మేట్స్ తోటే కలిసింది అనమాట ఈసారి. చెప్పనియాలి కదా నన్ను. ఈవినింగ్ వాక్ చేస్తారమ్మా? ఈవినింగ్ వాక్ 45 minutes ఒక ఫిజికల్ యాక్టివిటీ. షటిల్ ఆడండి.
కావాలని ఎమోషనల్ డ్యామేజ్ చేస్తుంది. ప్రశాంతంగా ఉండదు 5 days నుంచి ఒకటే టార్చర్. బజ్జీలు చేసి పెట్టి మమ్మీ, సేమే చేసి పెట్టి మమ్మీ, అన్నం పెడితే ప్రశాంత్ ఆర్డర్ మేడం చేస్తాను. ఇప్పటిదాకా ఇంత నవ్వుకుంటూ ఉంది కదా రీతు. సరే ఇంకా వెళ్దామనే టైంకి రీతు మొహం ఎందుకో కొంచెం 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 మారిపోయింది. నాకు చూస్తుంటూనే అర్థమైంది. ఎందుకంటే ఆమె ఎప్పుడు నేను వెళ్ళినా కూడా ఏడుస్తుంది. ఆమె ఇంటి దగ్గర నుంచి ఒక్కతే వెళ్తే ఆమెకు అంత ప్రాబ్లం అయ్యేది కాదు, కానీ నేను ఎప్పుడైతే ఆమెతో వెళ్తానో సో నేను ఒక్కదాన్ని వస్తాను కదా మళ్ళీ, అప్పుడు చాలా భయపడుతుంది, బాధపడుతుంది అనమాట. మమ్మీ మళ్ళీ నువ్వు ఒక్కదానివే వెళ్తావని. ఓకేనా, బాయ్. ఇక రాకిగా వద్దమ్మా, వెళ్ళు, నేను వెళ్తా. కానీ వెళ్తా నేను. బాయ్ మామ. డల్లుగుండకి వెళ్ళు మమ్మీ, వెళ్ళు డల్లుగుండకి వెళ్ళు. ఏడవకు. ఎందుకు మమ్మీ ఏడుస్తాను? ఇంతసేపు ఇంత హ్యాపీగా ఉండి ఎందుకు ఏడుస్తాను? వెళ్తా, వెళ్ళు. ఏడోకమ్మా. నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. మరి నేను ఎట్లా ఏడ్చుకుంటూ పోవాలా? పో, ఏడోకెళ్ళు. పోమ్మా, పో. నువ్వు నేను వెళ్తా ఉంటే నీకు ఏడుపు వస్తుంది. వెళ్ళు, నేను ఫ్రెండ్స్తో వెళ్ళిపో. నువ్వు ఫ్రెండ్స్తో వెళ్ళిపో. పోండి, మంచిగా గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకో. నువ్వు ఏడవకు మరి. ఫోన్ వెళ్ళు. నువ్వు ఏడవకు. నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి. బాయ్. సో వెళ్తున్నా గాయ్స్. ఇక అందరు మంచిగా ఉండుర్రి, హ్యాపీగా ఉండుర్రి. టేక్ కేర్, బాయ్ బాయ్. ఇక మీరు ఈతుని మళ్ళీ వస్తా. ఎప్పుడు వస్తా అండి? మళ్ళీ 18th 19th వస్తా. వెయిట్ చేయరు నా కోసం, సరేనా? ఇక బాయ్ గాయ్స్. మీ చింపు మళ్ళీ వస్తుంది. అందరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే ఇలా గట్టి కొట్టి ఇక ఓరి దండం పెట్టుకొని దర్శనం లోపల రండి. ఛానల్లో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. చెప్పినావు మరి, లైక్ చేయండి, మర్చిపోయినావు మరి. లైక్ చేయండి. డబ్బా కామెడీ అయిపోయింది ఇది మొత్తం. సో లైక్ చేయండి కింద. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్. మమ్మీ, సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి. అందరికి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి అందరికి, ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే ఇంకెవరున్నారు అందరికి షేర్ చేయర్రి. ఏంది మమ్మీ, షేర్ చేయర్రి. అండ్ కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకరు. వీడియో ఎట్లా అనిపించిందో మొత్తం ఇక కామెంట్ చేసే ఓర్రి. అండ్ ఏమంటున్నా ఇక పొట్టిది బాయ్ చెప్పు. Bye bye. Thanks for watching. Thank you so much. Until when see you, follow for more videos. Malika Raghavendra. Jai Hind. Ritu.